అయ్యో నాన్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా వెరీ గుడ్ నాన్న అమ్మాయి చూపించు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా అయ్యో నాన్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా వెరీ గుడ్ నాన్న అమ్మకి చూపించు అమ్మ నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యమ్మా మన కొడుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు కదా ఏందని గిఫ్ట్ కొనిద్దామా సర్లే అండి కొనిద్దాం ఏం కొనిద్దాం పల్సర్ బైక్ కావాలన్నా సర్లే నాన్న పల్సర్ బైక్ కొని సర్లే నాన్న కింద కూర్చో కింద కూర్చోండి కనబడుతుంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవా ఎరుగున్నానా ఏమండి మన కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది ఏమైనా గిఫ్ట్ ఇద్దామా సర్లే ఏమి సెల్ ఫోన్ కావాలన్నా సెల్ ఫోన్ కావాలన్నా సరే అమ్మా సెల్ ఫోన్ కొనిస్తాలే అమ్మా అమ్మ దండం తింటురా అమ్మ అమ్మ రోన్ దండం తింటురా అమ్మ రోన్ దండం తింటురా సరేలే అండి అయ్యో ఏమండి మన కొడుకు యాక్సిడెంట్ అయింది కదా ఏం చేయాలి ఇదేనా ఏమని మీ అబ్బాయి స్కూల్ రాలేదు అబ్బాయి కూతురు మా అబ్బాయికి బైక్ కొని వచ్చి యాక్సిడెంట్ అయిపోయిందండి మా అమ్మాయికి సెల్ ఫోన్ కొని వచ్చి సెల్ మీద డ్రాక్స్ పెట్టి ఫోన్ చూసానన్నారండి
మీరు తల్లిదండ్రులు ఇట్లా సెల్ ఫోన్లు తర్వాత బైకులు కొనిస్తే మీ పిల్లలు పరిచించారు, వానికి మెంటల్ వచ్చింది, వాడు హాస్పిటల్ పాలవుతా. దీనివల్ల వచ్చిన నష్టం అని చెప్పండి. నా ప్రియమైన ప్రజలారా, తల్లిదండ్రుల 18 ఏళ్ల వయసులో పిల్లలకి సెల్ ఫోన్లో బ్యాగ్స్ తీసేయద్దండి. వాళ్ళు చదువుకోకుండా సెల్ ఫోన్లో బ్యాగ్స్ తోలుకుంటూనే ఉంటారు, అందుకే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు. చదువులు ప్రోత్సహించద్దు, అందరూ సురక్షితంగా ఉండండి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా మీ పిల్లలకి చిన్న పిల్లల వయసులో ఏంటివి కొనిచ్చదండి. ఈ విధంగా చెడిపోతే ఇక్కడమ్మా ఇక్కడరా ఇక్కడ ఈయనకి మెంటల్ పట్టింది, ఎగురుతున్నాడు, వాడు చూస్తే పనుకున్నాడు. కాబట్టి అర్థమైందా? తల్లిదండ్రులు ఎవరు కూడా దయచేసి చిన్నపిల్లలకి ఇంట్లో సెల్ ఫోన్ చేయడం కానీ మీ బంద్ చేయడం కానీ చేయదండి. దయచేసి మీ పిల్లల ప్రాణాలు ముఖ్యం, అన్నిటికన్నా మీ పిల్లల ప్రాణాలే చాలా ముఖ్యం. కాబట్టి వాటిని కాపాడండి, చెడును ప్రోత్సహించద్దు. Very nice, Rama. Very next program.